వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. నేను అశోక్. ఏపీకి జీవనాడి లాంటి పోలవరాన్ని అడ్డుకునే కుట్ర జరుగుతోందా? జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా కేంద్రం ఈ ప్రాజెక్టుపై సీతకన్ను వేసిందా? పోలవరం అడ్డుకునేందుకు కేసీఆర్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారా? కేసీఆర్ నవీన్ పట్నాయక్ భేటీలో ఇదే కీలక ఎజెండా అనే చర్చ కూడా జరుగుతోంది. తాజాగా ఇదే విషయమైపై చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో పోలవరం అడ్డుకునేందుకు చర్చలు చేయడం దురదృష్టకరమన్న చంద్రబాబు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి తీరుతామన్నారు. అంటే అది అయిన తర్వాత నిన్న కూడా వీళ్ళు మాట్లాడారంటే ఫ్రమ్ ది బిగినింగ్ వీఆర్ వెరీ క్లియర్. ఒరిస్సా గవర్నమెంట్తో కూడా ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి కాబట్టి అమికబుల్గా చేసుకుందని చెప్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి యాక్ట్లో కూడా డీమ్డ్ క్లాస్ ఉంది. డీమ్డ్ టు బి అక్వైర్డ్ ల్యాండ్ అక్విజిషన్ కింద అప్పట్లోనే పెట్టారు. 7 మండలాలు మనకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు, కానీ అబ్జెక్ట్ చేస్తారు. మరోవైపు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ కూడా కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ నవీన్ పట్నాయక్ని కలిసిన అసలు ఉద్దేశం, అసలు ఎజెండా, హిడెన్ ఎజెండా పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవటమేననేది ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై అడ్డుకోవడానికి ఇప్పటికే కోర్టులో కేసులు వేస్తూ కేంద్రానికి లేఖలు రాస్తూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న నవీన్ పట్నాయక్తో కేసీఆర్ కూడా ఏకమై ఈరోజు కేంద్రం జరిపే కుట్రలో భాగంగా వీళ్ళిద్దరూ రహస్య చర్చలు జరిపారని, పైకి మాత్రం ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో కొంత సంచలనం అయ్యాయి. చూద్దాం మరి దీనికి సంబంధించి. నిన్న కేసీఆర్ కలిసిన సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత సమావేశం ముగిసిన అనంతరం నవీన్ పట్నాయక్ కూడా బయటకు వచ్చి అనేక అంశాలపై కేసీఆర్తో చర్చలు జరిపాము. ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్లతో పాటు రైతులకు తెలంగాణలో అమలవుతున్న విధానాలకు సంబంధించిన అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం పైన కూడా కేసీఆర్తో చర్చించామని స్వయంగా నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఆయన చెప్పింది కేసీఆర్తో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏమని చర్చించారు, వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా పోలవరం అంశం అనేది చర్చకు వచ్చింది. ఆ చర్చలో ఇప్పటికే తెలంగాణ నుంచి గతంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం పట్ల కూడా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ తీవ్రమైన అభ్యంతరాన్ని గతం నుంచి కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలో నవీన్ పట్నాయక్ ఇప్పటికే కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు 2 సార్లు లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒకసారి లేఖ రాశారు. తక్షణం పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాల్సిందే, ఎందుకంటే ఒరిస్సాలో ఉన్న దాదాపు 18 గ్రామాలకు పైగా పోలవరం ప్రాజెక్టులో ముంపు గ్రామాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. అక్కడున్న దాదాపు 5,000 మందికి పైగా గిరిజనులందరూ తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అక్కడ నుంచి కదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వారికి పరిహారం ఇచ్చే అంశం పైన తేల్చకుండా, పెండింగ్ ఇష్యూలు పరిష్కరించకుండా పోలవరం ప్రాజెక్టు ఒక్కడికి కూడా ముందుకు వేయకుండా తక్షణం అనుమతులు ఇవ్వాలి, ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఆయన మోడీని కూడా కోరిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా, ఇబ్బందులు కలుగుతాయా ఏంటన్న దాని మీద వాళ్ళ డిస్కషన్ ప్రధానంగా కంటిన్యూ చేద్దాం. ఈ డిస్కషన్లో మనతో పార్టిసిపేట్ చేయడానికి లక్ష్మీ పార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, హైదరాబాద్ స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. బాబురావు గారు, సిపిఎం సీనియర్ నాయకులు మనకి విజయవాడ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు. కాకి గోవిందరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా వైజాగ్ స్టూడియో నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. లక్ష్మీపతిరాజా, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి, ఆయన కూడా మరి కాసేపట్లో మొత్తం జాయిన్ అవుతారు. పోతిన మహేష్, జనసేన అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో మనకి విజయవాడ స్టూడియో నుంచి జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మీపార్వతి గారితో స్టార్ట్ చేద్దాం. లక్ష్మీపార్వతి గారు, చెప్పయ్యా. అమ్మా ఎలా చూస్తారు? నిన్న కేసీఆర్ గారు నవీన్ పట్నాయక్ని కలిసిన తర్వాత ఇవాళ సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ మీద మీరు ఏమని చెప్తారమ్మా? నారాయణ గారి కామెంట్ అనేది చాలా ఇమ్మెచ్యూర్గా అనిపిస్తుంది. అంత సీనియారిటీ ఉండే నాయకుడు ఆ మాట్లాడే విధానమే బాగలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పక్క రాష్ట్రాలు ఈ విధమైన ఇబ్బంది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇది ఇప్పుడుదా. అసలు ఈ పోలవరం ప్రాజెక్టు బ్రిటిష్ హయాం నుంచి కూడా వస్తున్నటువంటిదే. ఈ ముంపు మండలాల నుంచి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎన్నో సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఒరిస్సా వాళ్ళు వేశారు, కోర్టులో వేశారు. అయినా సరే అన్నిటినీ కూడా అధిగమించి ఆయన మరి కుడి కాలువ, ఎడవ కాలువ నిర్మాణం, అదేవిధంగా 5,365 కోట్ల రూపాయలు దానికి కేటాయించి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అలాగే యూపీఏ హయాంలోనే దానికి జాతీయ హోదా అనేటువంటి మాట కూడా బయటికి రావటం జరిగింది.
తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఇది జాతీయ హోదా, జాతీయ ప్రాజెక్టు క్రింద ప్రకటిస్తున్నాం అన్నప్పుడు మీకెందుకయ్యా బాధ? ఆ రాష్ట్రం అడ్డుపెట్టిందా, ఈ రాష్ట్రం అడ్డుపెట్టిందా? దీనికంటే కూడా ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అది 58,000 కోట్ల రూపాయలని ఆయనే ప్రకటించారు. అంత ప్రకటించినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు నిర్మాణ వ్యయం ఎంత అయిందంటే, మొదట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5,000, ఈరోజు ఒక 6,500 కోట్లు ప్రభుత్వమే చెప్పింది ఇంతే రిలీజ్ చేశారని. ఈ మొత్తం 11,500 కోట్ల రూపాయల వరకే నిర్మాణం జరిగింది. ఈ రోజు కూడా ఆయన ఒక్క గేట్ ఎత్తారు. ఆ గేటు, ఒక గేటు ఆ విధంగా ఎత్తాలంటే నీకు 2-3 నెలలు పడుతుంది. ఇంకా 48 గేట్లు, అందులో ఒక గేట్ అయిపోయింది కనుక ఇంకా 47 గేట్లు ఉన్నాయి. ఈ విధంగా ప్రతిసారి ఈయన పోలవారం అని పెట్టుకొని వెళ్ళినప్పుడల్లా ఒక కొబ్బరికాయ కొట్టడం, ఒక శంకుస్థాపనలు చేయటం, పోలవరం అయిపోయిందని చెప్పి ఒక ప్రకటన ఇవ్వటం, ఇంత దారుణంగా. అజయ్ కల్లాం గారు ఈయన దగ్గర సిఎస్గా చేసినటువంటి వ్యక్తి మొన్న వచ్చి ఏం చెప్పారు మీరు వినండి. 58,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 10,000 కోట్లకే అయిపోయిందని చెప్పి ప్రకటించడం అబద్ధం కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వం? పైగా మేం కడతానని చెప్పి ముందుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా దాన్ని చేతిలో తీసుకొని కమిషన్ల కోసం తర్వాత నడిచిన తతంగం అంతా మనం చూడలేదా? పూర్తిగా కాగు రిపోర్టు నా దగ్గర ఉంది. ఈ పోలవరం మీద ఎటువంటి అవకతవకలు జరిగినాయో, కాంట్రాక్టర్లకు ఎటువంటి చెల్లింపులు జరిగినాయో, తర్వాత నితిన్ గడ్కరీ దగ్గర ఆ సమావేశం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని మళ్ళీ 3,150 కోట్లకు ఒప్పుకొని చివరికి మళ్ళీ దిగిరా దాన్ని 100 కోట్లకు పెంచి 1000 కోట్లకు పెంచి మళ్ళా తగ్గించుకుంటూ రావటం జరిగింది. అందువల్ల వీటన్నిటిని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డటువంటి అవకతవకలే కనిపిస్తా ఉన్నాయి, అసమర్థత కనిపిస్తా ఉంది, అవినీతి కనిపిస్తా ఉంది. నువ్వు శుభ్రంగా వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే పోలవరం ఈ పాటికి పూర్తి అయిపోయి ఉండేదేమో. ఒకవేళ కాకపోయి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం 5 కోట్ల మంది కూడా ఈ రోజు బీజేపీ వెంటబడి ఉండేవాళ్ళు. మీరు కడతామని చెప్పారు, ఎందుకు నిధులు శాంక్షన్ చేయట్లేదు అని. వీళ్ళు సరిగా ఇప్పుడు పీపీఏ ఉంది, దానికి ఇవ్వాల్సినటువంటి లెక్కలన్నీ కరెక్ట్ గా ఇవ్వకుండా కాంట్రాక్టర్ల చేతులకు ఒప్పచెప్తూ కాంట్రాక్టు వ్యవస్థ నుంచి మరి విపరీతంగా దండుకుంటున్నారు కమిషన్ల రూపంలో అనేటువంటి ఒక ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు దానికి సరైనటువంటి ఆధారాలతో సహా మీరు సబ్మిట్ చేసి ఉంటే ఈ రోజు ఇట్లాంటి ప్రశ్న వచ్చిండేది కాదు. ఇప్పుడు ఆయన ఏదో కేసీఆర్ గారు మొన్న ఇదే కేసీఆర్తో పొత్తు పెట్టుకోవటానికి తహతలాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, వాళ్ళు వద్దనేసరికి మళ్ళీ ఈ రోజు ఇంకొక ప్లేట్ మార్చేసి తనకు అనుకూలంగా ఉంటే ఒక మాట, ప్రతికూలంగా ఉంటే ఇంకొక మాట అనే చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి అందరికీ తెలిసినటువంటిదే. 4 సంవత్సరాలు పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ 29 సార్లు నువ్వు ఢిల్లీ వెళ్లి వాళ్ళని కలిశానని చెప్పినటువంటి వాడివి, మరి 29 సార్లు గెలిచిన నీ మిత్రుడిని నువ్వెందుకు ఒప్పించలేకపోయావు? ఈ ఒక్క సంవత్సరంలో యూటర్న్ చేసుకొని బీజేపీ అన్యాయం చేసింది, నేను చాలా పారదర్శకమైన పరిపాలన చేస్తున్నానని చెప్తున్నటువంటి ఈయన 4 ఏళ్లలో నువ్వు ఒప్పించలేకపోయావా నీకు అనుకూలంగా ఉండేటువంటి మోడీ గవర్నమెంట్ ని? అందువలన ఇష్టం వచ్చినట్టు యూటర్న్లు తీసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు మాటలు మార్చుకుంటూ, ఇష్టం వచ్చినట్టుగా సిద్ధాంతాలు విలువలు పక్కకు వదిలేసి చివరి కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని ఇదంతా కూడా ఈయన అవకాశవాద పొత్తులే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేది అసలు చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి లేవు. ఈయన 9 సంవత్సరాల పరిపాలనలో కూడా గతంలో కూడా 60,000 అప్పులు మిగిల్చిపోయాడు తప్ప రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు. తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లి ఒక్క అప్పు లేకుండా మిగులు బడ్జెట్ చూపించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అన్ని అమలు చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు జరిగింది. చెప్తున్నానండి. ఇవాళ పాయింట్ ఏంటంటే అలాగే ఈ కేసీఆర్ భేటీ అనేది పోలవరాన్ని అడ్డుకోవటానికే, అది కూడా కేంద్రం వెనకుండి నడిపిస్తోంది వీళ్ళిద్దరిని అనేది బయటకు వస్తున్న చర్చ. స్వయంగా నారాయణ గారు ఓపెన్ గా చెప్పిన మాట. అంటే మీరు అన్నదాని ప్రకారం ఓకే ఏపీ ప్రభుత్వం కావాలని ఆరోపణలు చేస్తోంది. నిన్నటి వరకు కేసీఆర్తో పొత్తు కోసం తహతహలాడి ఈరోజు బయటకు వచ్చారు కాబట్టి ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు అనుకుందాం. పోనీ ఆ పాయింట్ వరకు ఓకే. మీరన్న ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది సరిగా నడవట్లేదని అనుకుంటూ ఉన్నారా? కేంద్రం చేతిలో ఉంటే నిజంగా ఈ పాటికి ఇప్పుడు పనుల కంటే కూడా వేగంగా జరిగేదని భావిస్తున్నారా?
అస్సలు జరగట్లేదండి, అస్సలు జరగట్లేదు. కానీ అబద్ధాలు మాత్రం రోజుకి ఎలా రాజధానిని చూపించినట్టుగానే పోలవరాన్ని కూడా అలా చూపిస్తా ఉన్నారు. వీళ్ళ కొద్దిసేపటి లెక్కలు క్రితం చూపిస్తున్నారు. సీఎం గారు స్వయంగా కొద్దిసేపటి క్రితం 62.8% పనులు పూర్తి అయిపోయాయి, తొలి గేటు కూడా ఇవాళ పెట్టడం అనేది జరిగింది అని స్పష్టంగా చెప్తున్నారు. మీరు అసలు పనులే జరగట్లేదు అంటున్నారు. ఇప్పుడు మేము అడుగుతుంది చెప్పండి. 48 గేట్లు పెట్టాలి, ఒక్క గేటు ఈరోజు అయ్యింది. ఈ 47 గేట్లు పెట్టడానికి కనీసం ఒక్కో గేటుకి 3-4 నెలలు టైం తీసుకుంటుంది. అంటే ఆ లెక్కన మీరు అంచనా వేస్తే 2022కో 23కో అవుతుంది. అందువల్ల ఈ విధమైనటువంటి అబద్ధాలు, అదేవిధంగా మీరు చెప్పిన ప్రకారంగానే దగ్గర 60,000 కోట్లది 10,000 కోట్లు మాత్రమే మీరు ప్రాజెక్టు పెట్టగలిగారు. దీన్ని బట్టి చూసినా కూడా ఇంకా 50,000 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పే లెక్కల ప్రకారం చూస్తేనే ఎంత ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని మీరే చెప్తున్నారు మీ మాటల్లో, మేం చెప్పే మాటలు కాదు. ఇది కాకుండా ఎప్పుడూ కూడా ఏదో అంటారే, అసమర్థుడు ఎప్పుడు కూడా ఇతరుల మీద పడి బాధపడుతుంటాడని. ఈ రోజు ఆయన ఏదో ఫెడరల్ ఫ్రంట్ అనుకుని ఆయన పోతే మళ్ళీ నా పోలవరానికే ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు, దీని వెనక మోడీ ఉన్నాడు అని చెప్తారు. అసలు జాతీయ ప్రాజెక్టు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని 4 సంవత్సరాలు నువ్వేం చేశావు? ఎందుకు నిలదీయలేకపోయావు? వాళ్ళు అడిగిన లెక్కలు సరిగ్గా ఇచ్చి ఉంటే నీకు కరెక్ట్ గా పోలవరం ఈ పాటికి 80% ఉండేది. పట్టిసీమలోనే ఈ రోజు దాదాపు 350 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కాగు రిపోర్ట్ ఇచ్చింది. దానికి కూడా సమాధానం లేదు. అదేవిధంగా కాంట్రాక్టులకు ఎంతెంత డబ్బుకు ఇచ్చేసి చివరికి అసలు నిర్మాణం జరగకుండా అడ్డుకున్నది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఇది రాష్ట్ర ప్రభుత్వము అవినీతి అసమర్థ ఇది తప్ప ఇంకెవరో కారణం అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే కేంద్రం బాధ్యత ఇది పట్టుకొని, కేంద్రం అసలు మనం ఏమి వాళ్ళని ప్రాధాన్యపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని నిలదీసి. ఒక్క నిమిషం అమ్మా, అది కాదమ్మా ఇక్కడ ప్రధానమైన అబ్జెక్షన్ అదే కదా. జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించిన కేంద్రం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన కేంద్రం ఇంతవరకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా 1,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చు చేసి చకచక పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంటే ఆ డబ్బులు కూడా రీఎంబర్స్ చేయకుండా ఇబ్బంది పెడుతోంది అని కదా ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అంటే ఈ ప్రభుత్వం తప్పు లేకుండానే చేస్తా ఉన్నారా? మనం ఒక్క మాట, ఇప్పుడు కేంద్రాన్ని మేము సమర్థిస్తున్నామని కాదు. హలో, చెప్పండమ్మా. ఒక్కసారి ఈ రిపోర్ట్స్ చూడండి. ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ను మోసం చేసిందో ఒక్కసారి. ఇప్పటి వరకు అసలు బిల్లులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఒక ఉద్యోగాల వీళ్ళకి జీతాలు చెల్లింపులు లేవు, అదేవిధంగా ఆదాయం లేదు. ఒక్కసారి చూడండి, రుణమాఫీ పేద రైతులు చేయలేదు, కానీ విత్తనాల పంపిణీ ఏజెన్సీలకి 12.26 కోట్లు బకాయిలు మాఫీ చేశారు. శనగ విత్తనాల కొనుగోళ్లు 3 సార్లు కంపెనీలకు ధర పెంచి 38.24 కోట్లు దుర్వినియోగం చేశారు. అదేవిధంగా సభకు జన సమీకరణ కోసం ముఖ్యమంత్రికి పాల కేంద్రాల డబ్బు 22 లక్షలు ఖర్చు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాబోయే 7 ఏళ్లలో 76,888 కోట్లు అప్పు తీర్చవలసి ఉంటుంది. అప్పులైతే అది ఇంకొక లెక్క చెప్తాను నేను. అది కనుక జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం నిధులు 491 కోట్లు దుర్వినియోగం చేశారు. తర్వాత 64 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థల నష్టాల ఊబిలో 25,367 కోట్లు నష్టం ఉంది. అలాగే పన్నుల వసూళ్లో అసమర్థత వల్ల నష్టం 607.51 కోట్ల నష్టం ఉంది. అలాగే వివిధ కార్పొరేషన్ల మీద 8 ఇవన్నీ ఇంకా అవినీతి తీసుకుంటే పట్టిసీమ ప్రాజెక్టులో ప్రతి క్యూబిక్ మీటర్ మట్టి తవ్వటానికి 21,350 చెల్లించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా దివ్యాంగులైన బడి పిల్లలను కూడా వీళ్ళు అసలు వదిలిపెట్టలేదు. మంచినీటి సౌకర్యం లేనటువంటి పాఠశాలలు 2,400 ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, అప్పర్ ప్రైమ్ ఖాళీ టీచర్ పోస్టులు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లబ్ధిదారులను గుర్తించే సర్వే కూడా జరగలేదు. పట్టిసీమ ప్రాజెక్టు జీవితకాలం 20 ఏళ్లే, అయినా సరే దానికి ఎంత దారుణంగా 1,170 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చింది. 1,427 కోట్లు చివరికి చెల్లించిన మొత్తం 1,600 కోట్లు. ఈ విధంగా రాష్ట్రం అంతా, అలాగే ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ప్రత్యేకంగా, అంటే ఇక్కడంతా కూడా అవినీతి అసమర్థపు పరిపాలన వల్ల రాష్ట్రం అనేది తనకు తనే ఎంత వెనక తీసుకుపోయారనేది అర్థం చేసుకోకుండా దొంగ లెక్కలతోనూ ఇతరుల మీద ఎంతసేపు ఆక్షేపణలు చేస్తూ, సమర్థుడైన నాయకుడు ఎప్పుడూ కూడా ఆ విధంగా ఇతరులను ఆక్షేపణ చేయడు. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. టీఆర్ఎస్ సీనియర్ నేత పిఎల్ శ్రీనివాస్ గారు మన హైదరాబాద్ స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు.
శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. చెప్పండి అశోక్ గారు. నిన్న ఏదైతే ఒరిస్సాలో చెప్పండి భువనేశ్వర్లో అశోక్ గారు నవీన్ పట్నాయక్ ని కేసీఆర్ గారు కలిసిన తర్వాత బయటకు వచ్చిన ఆరోపణ అండి. హిడెన్ ఎజెండా అనేది పోలవరం ప్రాజెక్టుని అడ్డుకోవటానికి అనేది వాళ్ళ నారాయణ గారు చేసిన ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రాజకీయం గురించి కానీ ఈ దేశం గురించి కానీ ఈ రాష్ట్రం గురించి కానీ ప్రజల గురించి కానీ నారాయణ గారికి ఏం తెలుసండి? నారాయణ గారు ఆ విద్యా సంస్థలు అనేది ఆ విద్యార్థులనే రక్షించలేనటువంటి నారాయణ గారు ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉంది. కేసీఆర్ గారు మీరు అనుకుంటున్నట్టు రాష్ట్ర మంత్రి సిపిఐ నారాయణ గారా? సిపిఐ నారాయణ గారు అండి. సిపిఐ నారాయణ సారీ, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి నేను కొంచెం వేరే మీటింగ్స్లో ఫాలో కాలేదు. నారాయణ అంటే అయినప్పటికీ కూడా నారాయణ గారు కామెంట్ చేసింది మీకు నారాయణ గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నారాయణ గారిది పట్టించుకుంటే ఈరోజు పట్నాయక్ గారిని కలవడం కాదండి, నారాయణ గారు కూడా కలుస్తారు. ఇప్పుడు నారాయణ గారు కానివ్వండి, లేదా సిపిఎం కానివ్వండి, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు, ఇతర ముఖ్యమంత్రులు అందరూ కూడా కలుస్తారు. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ అంటే ఈరోజు దేశం మొత్తంలో కేసీఆర్ పైన ఒక నమ్మకం కుదిరింది. కేసీఆర్ గారు ఏదైనా చేస్తే ప్రజల గురించి నమ్మకంగా చేస్తారు, తప్పకుండా చేస్తారు, పట్టుదలతో చేస్తారని ఒక నమ్మకం కుదిరింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినప్పటికి కూడా ఏది ముట్టుకుంటే అది మసి అయిపోతుందని చెప్పి ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈరోజు ఆంధ్ర ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఈరోజు పోలవరమే కాదు, ప్రత్యేక హోదా విషయంలో 4 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉండి ఏ విధంగా మనకి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో పబ్లిసిటీ చేసి తెలంగాణలో కాంగ్రెస్ ను ముంచేసి ఏం చేస్తారో మాకు తెలియదా? శ్రీనివాస్ గారు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పేవి రోజు ఈ డిబేట్లలో టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు వీరందరూ డిస్కస్ చేస్తున్నది. ఇవాళ డిస్కస్ చేసే పాయింట్ పట్నాయక్ గారి గురించే చెప్తున్నారు. నవీన్ పట్నాయక్ గారి గురించి కేసీఆర్ గారు నిన్న మొదలు పెట్టారు. ఇవాళ పాయింట్ ఏంటంటే నాకు అర్థమైంది పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పాయింట్ పెడతాడో. ఇవాళ నవీన్ పట్నాయక్ ని కలిసింది పైకి చెప్పేదేమో ఫెడరల్ ఫ్రంట్ అని, హిడెన్ ఎజెండా మాత్రం పోలవరం ప్రాజెక్టుని అడ్డుకోవటానికి అనేది ప్రధానంగా చేసే ఆరోపణ. ఇటు ఏపీలో ఉన్న ప్రభుత్వం నుంచి కావచ్చు, తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు. నారాయణ గారు ఉన్నారా? లే సిపిఐ నారాయణ గారు ఉన్నారా? లేదా నారాయణ స్నేహితులు ఉన్నారా? ఎవరున్నారండి వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు? ఈ ఊహాగానాలు చెప్పుకొని అనవసరంగా ఒక ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాలను, ఈ దేశాన్ని ఏం ఉద్ధరిస్తలేదని చెప్పేసి కేసీఆర్ గారు ఈరోజు రైతుల విషయంలో ఉన్నటువంటి 15,000 కోట్ల మంది ఉన్నటువంటి 15 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. మనం ఒక ఫెడరల్ ఫ్రంట్ తీసుకొచ్చి అందరిని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసేసి అక్కడ మనం ఫెడరల్ ఫ్రంట్ లో ఈ దేశాన్ని ముందు తీసుకుపోతాం ఒక మంచి ఆలోచనతో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నవీన్ పట్నాయక్ గారు కలుస్తారు, మమతా బెనర్జీ కలుస్తారు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తారు, నారాయణ గారిని కూడా కలుస్తారండి. ఇప్పుడు ఒక ఫ్రంట్ పెట్టినప్పుడు ఒక జాతీయ నాయకుడుగా అందరు కలిసేటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇది దీని గురించే కలిశారు, పోలవరం అడ్డుకుంటేందుకే కలిశారు. అలాంటివన్నీ కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయండి. అది అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అలవాటు. ఒకరికొకరు కుట్లాట పెట్టడమే కానివ్వండి, ఒకరికొకరు విడదీయడమే కానివ్వండి, ఒకరొకరు ఏ విధంగా చేస్తారో అది అందరికీ బాగా అనుభవం. అతనికి ఉన్నటువంటి 40 సంవత్సరాలమో ఇది ఒకటే నాకు తెలిసినంత మటుకు. కానీ కేసీఆర్ గారు ఒక పట్టుదలతో ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందారు. ఆ తర్వాత 88 సీట్లు తీసుకొచ్చారు. ఈరోజు దేశాన్ని కూడా అభివృద్ధి చేద్దాము, దేశం అంతా ప్రజలందరూ మనం ఒకటే కాబట్టి ఈ దేశాన్ని మనం ఇంతగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎంత ముందుకు వెళ్ళాలి అంత ముందు. అదే చెప్తున్నానండి. ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశం కేసీఆర్ గారు చెప్పింది అందరికీ అర్థమైంది, మాకు అర్థమైంది, ఏపీ ప్రజలకు అర్థమైంది. దాని గురించి కాదు డిస్కషన్ ఏంటంటే నిన్న భేటీ అనంతరం బయటకు వచ్చిన తర్వాత నవీన్ పట్నాయక్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో అనేక అంశాల మీద మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కేసీఆర్తో చర్చించాను అని చెప్పారు స్పష్టంగా. అంటే ఆ చర్చలో ఏమో ఉండొచ్చు. మీరు కేసీఆర్ పోలవరం తొందరగా మీరు అదేనండి నవీన్ పట్నాయక్ గారు, మీరు పోలవరం మీద కేసేసిండొచ్చు, తొందరగా అది విత్డ్రా చేసుకోండి, మా ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పిండొచ్చు కదా.
వేరే విధంగా ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తారు? యు ఆల్సో థింక్ అబౌట్ పాజిటివ్స్ కదా. కానీ నిన్న మొన్నటి వరకు కేసీఆర్ తో సహా పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ ఉంటుంది. కానీ అంటే పాజిటివ్ థింకింగ్ లోనే ఎలా ఆలోచించాలని కదా చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పోలవరం ముంపు మండలాన్ని ఆంధ్రలో అదే సార్ అశోక్ గారు, మేము ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశమే పాజిటివ్ ఎవ్రీబడి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఉన్న ప్రపంచ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు అందరూ కూడా మేము ఒక పద్ధతిగా, న్యాయంగా, ధర్మంగా అందరికి న్యాయం చేసేటట్టు వెళ్ళేటువంటిదే ఫెడరల్ ఫ్రంట్. ఓకే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఆగండి, లైన్ లో ఉండండి. గోవిందరెడ్డి గారు ప్లీజ్ గోవిందరెడ్డి గారు సార్ ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వాదన చెప్పండి. టీఆర్ఎస్ చెప్తున్న పాయింట్ కూడా విన్నారు. మీరు ఎలా చూస్తారండి నిన్న కేసీఆర్ నవీన్ పట్నాయక్ భేటీ గురించి? సార్ టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడారు నాకు వినపడలేదు, కానీ నేను చెప్తాను వినండి ఒకసారి. గోవిందరెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు ఏం చెప్పారో నేను చెప్తాను వినండి. ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశంతో అటు కాంగ్రెస్ బీజేపీలు దేశానికి న్యాయం చేయట్లేదు కాబట్టి ఒక ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముందుకు దేశాన్ని తీసుకెళ్లేందుకు మంచి నాయకత్వం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన వ్యతిరేకంగా చేసే అవకాశమే లేదు, పాజిటివ్గా ఆలోచించండి, నవీన్ పట్నాయక్తో మీరు కేసులు వేసున్నారు కాబట్టి వాటిని వెనక్కి తీసుకోండి, ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయండి అని కేసీఆర్ అడుగుంటారు కదా, ఆ పాజిటివ్ కోణంలో ఆలోచించమని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. ఓకే, చాలా సంతోషం అండి అశోక్ గారు. ఓకే చెప్పండి. అప్పుడు టీఆర్ఎస్ నాయకులు చెప్పిన దానికి అదే నిజమైతే వారికి ధన్యవాదాలండి. ఒకటి, వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆ రోజు తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో హైదరాబాదు ఆదాయాన్ని చూసి కొంతమంది ప్రత్యేకవాదులు ప్రత్యేక రాష్ట్రం నినాదం తీసుకొచ్చి ఇటుపక్క కనీసం యువతల వారి ఆకలేంటో తెలుసుకోకుండా వాళ్ళ హైదరాబాద్తో కూడిన తెలంగాణని తీసుకొని ఆ రోజు పార్లమెంట్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సోదర భావంగా మేము మాట్లాడుతాం, కలిసి ఉంటాం, కలిసి అన్నదమ్ములుగా విడిపోతామని బయట మాటలు చెప్పిన వారు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఈవేళ పోరాటం చేస్తున్న పార్లమెంటు హామీలు అమలు చేయమంటున్నప్పుడు సహకరించకపోవడం కూడా వ్యతిరేకించడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకి కంప్లీట్ అవ్వాలంటే ఏదైతే 7 ముంపు మండలాలు ఉండాలో ముంపు మండలాల్ని కలపడానికి కూడా వ్యతిరేకించారు. ఈ రకంగా వారు చిత్తశుద్ధి ఏపాటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారు. సంతోషం, వారు కానీ సుప్రీంకోర్టులో కేసులు విత్డ్రా చేయమంటే వారికి సంతోషం. కానీ వారు చెప్తున్నట్టు ఫెడరల్ ఫ్రంట్ ఏది కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్కి నిజమైన చిత్తశుద్ధి ఉంటే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో ఎన్నికల్లో వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేదో ఆయన ఒకసారి గుర్తుంచుకుంటే 2 మతతత్వ పార్టీల మద్దతును తీసుకొని ఈవేళ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్కడ గెలిచింది. ఆ ఎన్నికల్లో ఈయన కాంగ్రెస్ బీజేపీ కూటమి కట్టగల నాయకుడైతే ఆ ఎన్నికలకి స్ట్రైట్ పాయింట్ ప్లీజ్. నిన్న నవీన్ పట్నాయక్తో కేసీఆర్ భేటీ అనంతరం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడింది నవీన్ పట్నాయక్ మీడియా ముందు మాట్లాడిన పాయింట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఉభయ రాష్ట్రాలు కలిసి పోరాడే అంశం మీద చర్చించాము అని స్పష్టంగా చెప్పారు బయటకు వచ్చిన తర్వాత, ఆన్ రికార్డు బయట. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు అడిగారు బేసిక్గా లోపల ఏం మాట్లాడారు, మీరు ఎవరు విన్నారు అనేది పాయింట్. కానీ నవీన్ పట్నాయక్ బయటకు వచ్చి చెప్పిన అశోక్ గారు తెలుగుదేశం నాయకులకు అసలు ఫస్ట్ తెలంగాణ అంటే ఏందో తెలిస్తే బాగుంటుంది. హైదరాబాద్ తెలంగాణదే బాబు, దయచేసి వినండి. హైదరాబాదు తెలంగాణ భాగమే, అది ఫస్ట్ తెలుసుకోండి. నంబర్ 1.
తెలంగాణ లేదు, హైదరాబాద్ లేదు, తెలంగాణ హలో, లేదు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. అది తెలుసుకోండి. అట్లా అట్లా కాదు. 4 సంవత్సరాలు శ్రీనివాస్ గారు, BJP ఆంధ్ర బార్డర్ ఏదో తెలంగాణ బార్డర్ తెలియని అమాయకులం కాదు. మా రాజధాని త్యాగం చేసి హైదరాబాద్ అభివృద్ధి చేస్తే అభివృద్ధి ఫలాల్ని చూసి మీరు ప్రత్యేకవాదాన్ని తీసుకొని మా కడుపు కొట్టారు. మీ రాజధాని 60 సంవత్సరాలు మాట్లాడతారు బాబు. అయ్యా బాబు, 400 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్ అయ్యా బాబు. చంద్రబాబు నాయుడు ఈ హైదరాబాద్ చేస్తే అమరావతి ఎందుకు? అమరావతి ఇంతవరకు ఏం కాలేదు కదా. మట్టి నీరు తీసుకొని ఈరోజు మాట్లాడతారా మీరు? ఈ రోజు 4 సంవత్సరాలు మేము మా కవిత కేశవరావు గారు పార్లమెంట్ విషయంలో హలో ఇస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి సంఘంలో తిరిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. 4 సంవత్సరాలు తీసుకొచ్చి ఒక బూడిద ఒక మట్టి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అంటారా మీరు? రాజా గారు, గోవింద్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. తెలంగాణకు అన్యాయం జరిగింది. ఒక్కొక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, గోవింద్ రెడ్డి గారు ఇక్కడ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, గోవింద్ రెడ్డి గారు రాష్ట్ర విభజన జరిగి 4.5 ఏళ్ళు అయింది. 4.5 ఏళ్ళు ఇక్కడ అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. చాలా బిల్డింగ్లు కూడా బయటకు వచ్చినాయి. ఇంకా కూడా మళ్ళీ తెలంగాణ మాదే, హైదరాబాద్ మాదే అంటాం అనేది సరికాదు. తర్వాత ఈ ఆంధ్ర తెలంగాణ ఎవరు అభివృద్ధి చేశారు, ఏం చేశారని ఈ 4.5 ఏళ్లలో డిబేట్లో విని జనాలకు కూడా విసిగెత్తిందండి. సో ఆ అంశాలన్నీ కాస్త పక్కన పెడదాం. ఇవాళ ఇష్యూ పోలవరం ప్రాజెక్టు గురించి గోవింద్ రెడ్డి గారు, మీరు మళ్ళీ హైదరాబాద్ మాదే, మేమే చేసాం, లేకపోతే తెలంగాణ మాదే, ఇవన్నీ వెళ్తుంటే మళ్ళీ కుతుబ్ దాకా వెళ్తున్నారు. వాటి వల్ల ఉపయోగం లేదు. ఆయన 400 ఏళ్ల క్రితం వెళ్తున్నారు, మీరు 4 ఏళ్ల క్రితం వెళ్తున్నారు. ఇక్కడ కావాల్సిన 4.5 ఏళ్ల తర్వాత ఏం జరిగింది, నిన్నేం జరిగింది, వాళ్ళు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతోంది. దయచేసి దీని మీద డిస్కషన్ అనేది మనం ఒకసారి కంటిన్యూ చేద్దాం. రాజా గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రాజా గారు, ఎలా చూస్తారు? బేసిక్గా వాళ్ళు చేసే రిక్వెస్ట్, సరే ఈ రోజు విమర్శలు మోడీ ఏం చేశారు, ఇదేం చేశారు, అదేం చేశారు కాదు. నిన్న నవీన్ పట్నాయక్ని కేసీఆర్ కలిసిన తర్వాత బయటకు వచ్చింది. నవీన్ పట్నాయక్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మాట మీరు వినే ఉంటారు క్లియర్గా. ఉభయ రాష్ట్రాలు కలిసి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కలిసి పనిచేస్తాం, పోరాటం చేస్తామని అన్న ఉద్దేశాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? పోలవరం ప్రాజెక్టు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100కి 100% నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నిర్మాణ పనులు చేపడుతున్న తరుణంలో 7 మండలాలు కూడా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. అది వారి ఇష్టం. నేను ప్రమాణం చేయను, ఇవన్నీ తప్పుడు మాటలు, అవగాహన లేని మాటలు, తప్పుడు మాటలు, అసత్య ప్రచారం. దీన్ని పక్కన పెడితే పోలవరం ప్రాజెక్టు సంబంధించి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత స్వీకరిస్తుంది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది రోజుల్లోనే ఒక కుట్రపూరితమైన చర్యగా ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాజెక్టుని రాష్ట్రం కడతామని నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయిన 1 నెల 2 నెలల్లోనే జరిగింది. మీరు వాళ్ళు అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు బాగానే ఇచ్చారు కదా సార్. గడ్కరీ లాంటి వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని అప్రిషియేట్ కూడా చేశారు. పోలవరం కమిటీకి సంబంధించిన సిబ్బంది అంతా వచ్చి అప్రిషియేట్ చేసిపోయారు. మీకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నంతకాలం బాగానే ఉంది. ఇప్పుడు బయటకు వచ్చినారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు, మీరు వాళ్ళు అంటున్నారు. అది కాదు పాయింట్. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు వెనక హిడెన్ ఎజెండాలో భాగంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వమే కావాలని బీజేపీ పోలవరం ప్రాజెక్టు మీద మెలిక పెడుతోంది అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ. ఏపీలో ఉన్న ప్రాజెక్టుల మీద సీతకన్ను వేసింది అని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, మోస, ఆడలేక మధ్యలో ఓడన్న సామెతగా చేతగాని తనంతో తన ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో అవినీతి అక్రమాలకు వేసినటువంటి పెద్దపీట ప్రాజెక్టుల మీద ఎక్కడా వేయలేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టుకి ఎవడబ్బా సొమ్మని నువ్వు ప్రజలను రోజు బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో తిప్పి 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల రూపాయలు
పోలవరం ప్రాజెక్టు చూపిస్తానికి అసలు సిగ్గుందని అడుగుతున్నాం మేము. నీ ప్రాజెక్టు అని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్ని నిర్మాణాలు చేపట్టింది, ఎన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేసింది రాష్ట్రంలో, ఈ ప్రాజెక్టులకు సంబంధించి యు ఆర్ ద ఓన్లీ సూపర్వైజర్ ఆఫ్ ది ప్రాజెక్ట్. నిన్ను సూపర్వైజ్ చెయ్యి, నువ్వు కాపలాకాయి, డబ్బులు పోకుండా చూడు అంటే ఆన్లైన్ ప్రాజెక్టులో 100 కోట్ల మోసం, ఆఫ్లైన్ ప్రాజెక్టులో 100 కోట్ల మోసం, ఆన్లైన్లోనేమో నీ యొక్క సొంత కాంట్రాక్టర్ల కోసం ఆ ఆన్లైన్ ప్రాజెక్టులు ఆపేసేసి కుట్రలు, కుతంత్రాలు, దగ, మోసము, కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుల్ని రియంబర్స్మెంట్ ఎందుకు అసలు నీ దాంట్లో అవినీతి, అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. నువ్వు గనక లెక్కలు గనక ధైర్యం ఉంటే శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు నిన్న ఇచ్చిన శ్వేతపత్రము పోలవరం ప్రాజెక్టు మీద ఇవ్వండి. నిన్న ఇచ్చినటువంటి శ్వేతపత్రము కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల మీద ఇవ్వండి. నిన్న ఇచ్చినటువంటి శ్వేతపత్రము ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి ఈ రోజు వరకు కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఇవ్వండి. శ్వేతపత్రము నువ్వు తీసుకొచ్చినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఆపుతారా? అశోక్ గారు దయచేసి మీరు ఒక తండ్రి పాత్రలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు గోవిందరెడ్డి గారు నీ ముఖ్యమంత్రి దమ్ముంటే, నీ పార్టీకి దమ్ముంటే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, నీ ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, నీ ముఖ్యమంత్రి నిజాయితీ పడైతే దమ్ముగా శ్వేతపత్రం పోలవరం మీద విడుదల చేయండి. శ్వేతపత్రం విడుదల చేయండి. మీ అప్పసమ్మ, మీ పార్టీ అప్పసమ్మ, ప్రజల సొమ్ము, నీకే సంబంధం ప్రాజెక్టుతో పోలవరం మీ అప్పసొత్తు కాదు. పోలవరం మీ అప్పసొత్తు కాదు. మీరు సిగ్గుపడండియా. నువ్వు మీ ముఖ్యమంత్రి సిగ్గుపడండి. నువ్వు నీ ముఖ్యమంత్రి సిగ్గుపడండి. మీరు చేసిన అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి, అరాచకాలకి ఆంధ్రప్రదేశ్ ని దోపిడీ చేశారు. మీరు ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తారు. మీరు నీకు దమ్ముంటే, నీ ముఖ్యమంత్రి సత్తా ఉంటే శ్వేతపత్రాన్ని నువ్వు చేసిన 1,20,000 రాజా గారు ఒక పాయింట్ మీకు ఒక సజెషన్ ఏంటంటే, చూసే జనాలందరూ నన్ను AP24 ఛానల్ తిట్టుకుంటారండి. సిగ్గు లేదని ఆయన అంటున్నారు, ఎవడొప్ప సొబ్బు అని మీరు అంటూ ఉన్నారు. ఈ పదాలని కొంచెం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన డిస్కషన్లో మీలాంటి వారంతా పెద్దలు కాబట్టే ఈ డిస్కషన్ పిలిచే కారణం కూడా అదే. మీ దగ్గర విజ్ఞులు అయి ఉంటారు, చాలా మంచి విషయాలు మీ అందరికీ తెలుసుంటాయన్న ఉద్దేశంతోనే ఈ డిబేట్కి పిలిచి ఈ అంశం మీద మిమ్మల్ని అందరి చేత మాట్లాడించారు. మీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవడబ్బ సొమ్ము అని మీరు మాట్లాడిన సందర్భం అనేది కరెక్ట్ కాదేమోనని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంకొకటి, ఎవడబ్బ సొమ్ము అని ప్రశ్నించిన సందర్భంలో ఇది ఆంధ్రప్రదేశ్ అప్పసొమ్ము, ఆంధ్రప్రదేశ్ ప్రజల అప్పసొమ్ము కాదు. మీరు చెప్పేది వినండి ఒక్కసారి. ఎవడబ్బ సొమ్ము అని మీరు అడిగిన సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల అబ్బసొమ్మే అది. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంతో వెళ్తున్న డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఏడాది కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నామండి. అవి రిటర్న్స్ ఎందుకు ఇవ్వటం లేదు అని అడుగుతాం. ఇంకొకటి ఎవడబ్బ సొమ్ము అని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాలందరినీ బస్సుల్లో తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు చూపించి 100 కోట్లు. ఒక్క నిమిషం సార్, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో కరువు అనేది లేదు. అలాంటి ప్రాజెక్టు 1940 నుంచి ఇప్పటి వరకు పూర్తి కాని ప్రాజెక్టు ఇవాళ ఏ దశలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని హేళన చేసిన ఒక్క నిమిషం. ఇప్పుడు బేసిక్గా ఇక్కడ టీడీపీ వాదన కాదు, టీడీపీ వాదన నాకు అనవసరం. టీడీపీ వాళ్ళు ఏం చెప్తారా, మీరేం తిట్టుకుంటారు నాకు అనవసరం. యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకానొక కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నా. నాకు పోలవరం ప్రాజెక్ట్ చూడాలని ఉంటుంది, తగతలాడుతూ ఉంటుంది. ఎంతవరకు ప్రాజెక్టు పూర్తయింది ఏంటి, ఈ అసలు కంప్లీట్ అవుతుందో లేదో తెలుసుకోవాలని నాకు ఉంటుంది. నన్ను బస్సు పెట్టి పోలవరం ప్రాజెక్టు దగ్గరికి తీసుకెళ్లే డబ్బు వృధా చేస్తున్నారని మీరంటే ఎట్లా? కాదు కదా, ప్రజల్ని తీసుకొచ్చి ఉత్సవం పెట్టారా? మీరు ఉత్సవం పెట్టారా? ఇదే అమరావతి శంకుస్థాపనకి 450 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే మీలాంటి అశోక్ కుమార్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ కానీ, ఒక కామన్ మ్యాన్ కానీ ఎవరికి చెప్పలా. అందుకని అడుగుతుంది భారతీయ జనతా పార్టీ, కేంద్రం ఇచ్చినటువంటి నిధులు నరేంద్ర మోడీ గారు సొత్తు కాదు,
చంద్రబాబు నాయుడు గారి సొత్తు అసలుకే కాదు. ఇది ప్రజాధనాన్ని రక్షించవలసినటువంటి మనలాంటి వాళ్ళమే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని దుర్వినియోగపరుస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో 1,20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీరు అవినీతి అక్రమాలకు పాల్పడతా ఉంటే, ఇవాళ బస్సుల పేరుతో, యాత్రల పేరుతో, మీ యొక్క ప్రత్యేక విమానాల పేరుతో, సూపర్వైజన్ పేరుతో నువ్వు యజమాని కాదు, ఈ ప్రజల యజమాని. దీనికి సూపర్వైజ్ చేసి అంటే అవినీతి అక్రమాలకు మీరేంటండి? ట్రాన్స్ట్రాయ్ గురించి మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అన్నది రాజా గారు ఒక్క నిమిషం. నిమిషం. చంద్రబాబు గారు ఫ్లైట్ల ఖర్చో లేకపోతే ఆయన వ్యక్తిగత ఖర్చునో మీరు ప్రశ్నించండి, మీరు వాళ్ళు తిట్టుకోండి, ఏమైనా చేయండి. కానీ మీకు ఆయన మీద ఉన్న కడుపు మంటతో కేంద్రం నుంచి పోలవరానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అడ్డుకుంటాం, పోలవరం ప్రాజెక్ట్ క్షమించాలి మీ మాట్లాడి వచ్చాను. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సవితి తల్లి ప్రేమ కాదు, కన్న బిడ్డ కంటే ఎక్కువ చూస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు తన పేరు ప్రతిష్టలు ఎక్కడ దిగజారిపోతాయని చెప్పి పోలవరం ప్రాజెక్టు ప్రారంభించకుండా పట్టిసీమకి వెళ్ళి 350 కోట్లు అవినీతి చేశారు. బీజేపీ ఆరోపణ. గోవిందరెడ్డి గారు మీకు అవకాశం ఇస్తానని, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడి దయచేసి మీరు చూస్తుందని చెప్తున్నారు. ఒక్కొక్క నిమిషం. భారత పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు ఒక్కొక్క నిమిషం. ఆగండి, మీకేం తెలిసి మాట్లాడుతున్నారు గోవిందరెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? గోవిందరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. ముఖ్యమంత్రి లాగా మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు మీరు. గోవిందరెడ్డి గారు లెక్కలు చెప్పండి. ఒక నిమిషం. ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పలేదు అనేది, ఇచ్చిన నిధులు లెక్క చెప్పకపోవటం వల్లే ప్రభుత్వ అధికారులకి, కేంద్ర ప్రభుత్వ అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లెక్కలు చెప్తారు. మీకు ప్రజలకి 24/7 ఛానల్కి లెక్కలు చెప్పండి. వాళ్ళు ప్రజల ముందు పెడతారు. మీలో అవినీతి లేకపోతే, మీలో అక్రమాలు లేకపోతే, నాయకులు ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఇవ్వలేక ఇచ్చిన హామీలు అమలు చేయలేక అవినీతి చేసి విదేశాల్లో దాచుకునే మీకు ఖర్చు పెట్టిన యూసీలు ఇస్తే మీరు డబ్బులు ఇవ్వలేదు. యూసీ అంటే ఈసీ కాదు. యూసీ అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఇచ్చే ఈసీ కాదు. యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటే గోవిందరెడ్డి గారు ఒక నిమిషం. యూసీలు సబ్మిట్ చేయలేదు అని మీరు మొదటి నుంచి అంటూనే ఉన్నారు. అన్ని సబ్మిట్ చేశాము, డబ్బులు ఇవ్వట్లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూనే ఉంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. పోలవరం ప్రాజెక్ట్ని మొదటి నుంచి కూడా ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ వ్యతిరేకిస్తూనే వస్తూ ఉన్నారు. కోర్టులో కేసులు వేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రికి, ప్రధానమంత్రికి కూడా లేఖలు రాస్తూనే ఉన్నారు. రాజా గారు ఒక పాయింట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇది జూన్ 2, 2018 ఈ ఏడాది జూన్ 2న కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్కి ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ఆయన స్వయంగా తన లెటర్ ప్యాడ్ మీద రాసిన లేఖ. దానిలో తక్షణం పోలవరం ప్రాజెక్ట్ని ఆపండి, పోలవరం వల్ల మా రాష్ట్రంలో మల్కన్గిరి జిల్లాలో కొన్ని గ్రామాలు కొట్టుకుపోతున్నాయి, మునిగిపోతున్నాయి, కాబట్టి ట్రైబల్స్ గిరిజనుల హక్కులను కాపాడండి అని రాసిన లేఖ. ఇక రెండోది నవంబర్ 21న ఈ సంవత్సరమే, గత నెలలో 21వ తేదీన స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాసిన లేఖ. ఇందులో కూడా ఆయన కోరింది సేమ్ అదే కంటెంట్. ఇన్నిసార్లు మీకు విజ్ఞప్తి చేసినా పోలవరం ప్రాజెక్టుని ఆపటం లేదు. అక్కడ యథావిధిగా యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పనులు, యుద్ధ ప్రాతిపదికన అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తున్నారు అని ఒకటి. ఇక మూడోది, నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ NCST చైర్మన్ నందకుమార్ సాయితో 2 సార్లు నవీన్ పట్నాయక్ భేటీ అయ్యారు ఒరిస్సా సెక్రటేరియట్లోనే. అలా భేటీ అయిన సందర్భంలో కూడా ఆయన చేసిన ప్రధానమైన ఫిర్యాదు, గిరిజనులంతా కూడా నష్టపోతుంటే మీరు చైర్మన్ అయ్యి ఉండి గిరిజన హక్కులను ఎందుకు కాపాడడం లేదు, దీన్ని ఖచ్చితంగా ఆపండి అని. సో ఇక్కడ మనం చూస్తే నేను ఎగ్జాంపుల్గా చెప్పింది ఒకటి NCSTకి చేసిన ఫిర్యాదు కావచ్చు, ప్రధానమంత్రికి చేసిన ఫిర్యాదు కావచ్చు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్కి చేసిన ఫిర్యాదు కావచ్చు. ఇంత చేసిన నవీన్ పట్నాయక్
ఇంత చేసిన నవీన్ పట్నాయక్ నిన్న కేసీఆర్తో భేటీ అనంతరం బయటకు వచ్చి మాట్లాడిన పాయింట్ మీద ఇందాక నుంచి నేను అడుగుతున్నా, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. దాన్ని ఎలా చూస్తారో అని అడుగుతున్నా. మీ చేతుల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. సరే డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదు అంటే చంద్రబాబు నాయుడు యూసీలు సబ్మిట్ చేయట్లేదు అంటున్నారు. మీరు ఒకటి సూటిగా చెప్పగలరా, ఎందుకు ఇప్పుడు నవీన్ పట్నాయక్ మీరు సరిగా సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉన్నారా? అశోక్ గారు, మీరు స్పష్టంగా చాలా 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 ఉపయోగకరమైనటువంటి అంశాలు ఏమనిస్తారు ఇవాళ. గౌరవ ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు 2018 జూన్లో ఒక లేఖ కన్సర్న్ మినిస్టర్ హానరబుల్ మినిస్టర్ హర్షవర్ధన్ గారికి, మొన్న నవంబర్ 2-3 తారీఖుల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొక లేఖ రాశారు. స్పష్టంగా మీరు చెప్పింది. అలాగే ఎన్సీఎస్టీ ట్రిబ్యునల్ ఏదైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాస్ట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, గిరిజన హక్కులు మల్కాన్గిరి జిల్లాకు సంబంధించినటువంటి పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి, పలు గ్రామాలు నష్టపోతాయని కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం మొట్టమొదట ఈ ప్రాజెక్టు ఉద్దేశమే 7 మండలాలు కనుక ముందు మనం తేడా వస్తుందని మొట్టమొదటి బిల్లు చేయటం. ఇవాళ గౌరవ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపండి స్పష్టంగా చెప్పినా కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆపకుండా నిర్విరామంగా కొనసాగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. నిజంగా కనుక కేంద్రం కుట్రే చేస్తే, నిజంగా కనుక కేంద్రం కనుక మీరు చేసినటువంటి పాపాలన్నీ వేలెత్తు చూపుతూ కనుక ప్రాజెక్టు ఆపే ఉద్దేశం ఉంటే ప్రాజెక్టు పనులు 62% కాదు కదా సార్, 16% కూడా కాని పరిస్థితి ఉంది. దురదృష్టం ఏమంటున్నామంటే, మేము ఆ అభివృద్ధి విషయంలో ఆరోపణలు చేయొద్దు, చేసుకోవద్దు. అభివృద్ధికి ఎవరు అడ్డు తగిలినా, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడ్డు తగిలినా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా స్పందిస్తుంది, భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. కానీ వీళ్ళు లెక్కలు ఇవ్వకుండా మీరు అన్ని తప్పుడు లెక్కలు చెబుతూ ప్రతి దానికి నీకు ఇవాళ రాత్రిపూట కడుపు నొప్పి వస్తే ముఖ్యమంత్రికి, అరే నరేంద్ర మోడీ మొన్న ఎంపీల మీద ఈడీలు దాడి చేస్తే, ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేస్తే, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళని నువ్వు రాష్ట్రానికి వాళ్ళు వచ్చే పెట్టుబడులు అయిపోతాయని చెబితే, ఈ దేశంలో అవినీతి గురించి మాట్లాడే నైతికత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎక్కడిది అని భారతీయ జనతా పార్టీ. ఓకే బాబురావు గారు, సిపిఎం నేత బాబురావు గారు చాలాసేపటి నుంచి కూర్చున్నారు. మీరు బేసిక్గా ఈ పొలిటికల్ విమర్శలు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. బేసిక్గా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒరిస్సా అనుసరిస్తున్న వైఖరి, అదే సీఎంతో మన పక్కన ఉన్న మరో తెలుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ భేటీ అవ్వటం, ఆ తదనంతర పరిణామాల గురించి ఏం చెప్తారు? అంటే పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది. త్వరితగతిన పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, దేశంలోని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే ఇవాళ కేసీఆర్ గారు, నవీన్ పట్నాయక్ గారు ఆన్ రికార్డ్ ఏం మాట్లాడారో అవి తీసుకోవాలి తప్ప లోపల ఏదో మాట్లాడారని ఊహాగానాలు చేసి దాని మీద చర్చ జరపడం ఉపయోగం లేదు. ఒరిస్సాకి అభ్యంతరాలు ఉన్నాయి, బహిరంగది. ఒరిస్సాకు ఉన్నటువంటి అభ్యంతరాల మీద 2 రాష్ట్ర ప్రభుత్వాలని కూర్చోబెట్టి పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. నిజంగా వాళ్ళు చెప్పే లేవనెత్తే అంశాల్లో న్యాయబద్ధమైంది ఉంటే ఎలా చేయాలో చెప్తాం. ఆంధ్రప్రదేశ్ కూడా కోరుతా ఉంది అది. ఒరిస్సా వాళ్ళు అభ్యంతరాలు చెప్తున్నారు, ప్రాజెక్ట్ ఆపడం సమస్య కాదు. అటువంటి అభ్యంతరాల్లో న్యాయం ఉంది, లేకపోతే న్యాయం లేదని క్లీన్ చేయొచ్చు కదా. 2 ప్రభుత్వాల మధ్య తగాదా పెట్టే వైఖరిని అలాగే నానుస్తూ కూర్చోవాలి. కేంద్రం చేయాలి, లేదు కేంద్రం లేదంటే ఒక ఇండిపెండెంట్ బాడీ వేయండి, ఎక్కడో చోట పరిష్కారం చేయాలి. ఇలా ఊహాగానాల మీద చర్చలు కాదు. కానీ అసలు అంశం ఏంటంటే, ఈ రోజున పోలవరం డబ్బు చంద్రబాబు గారిదా, మోడీ గారిదా, టీడీపీదా, బీజేపీదా అని మాట్లాడతారు. జనం సొమ్ము మాట్లాడితే మా ప్రాజెక్టు, నా ప్రాజెక్టు అని నాయకులు మాట్లాడటం, ఇది ఏంటి? మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్నారా? రాజ్యాంగబద్ధంగా కూడా మీ సొంత వ్యవహారంలాగా నడుపుతారండి, పార్టీ వ్యవహారాల్లాగా. ఇది తప్పుది ఎవరు చేసినా. తర్వాత అసలు విషయం మాట్లాడాల్సింది, 58,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టులో 26,000 కోట్ల రూపాయలు పునరావాసానికి సంబంధించిన అంశం. మీరు ప్రాజెక్టు పూర్తంటే అర్థమేంటి? ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్ ఎంత అయిందనే సమస్య కాదండి, ఒరిస్సాలో మునిగిపోవటం కాదు. ఇక్కడ 7 మండలాల్లో 2 లక్షల మంది గిరిజనులు మునిగిపోతున్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. గ్రామాలు మొత్తం తరలించేస్తున్నారు. వాళ్ళకి సౌకర్యాలు లేవు, ఇళ్ళు కట్టలేదు. ఎన్ని ఇళ్ళు కట్టారు చెప్పనండి? 26,000 కోట్ల రూపాయల్లో పునరావాసం మీరు ఖర్చు పెట్టినంత 10% కూడా ఖర్చు పెట్టలే. ఇవాళ ఆ డబ్బులు రాలేదు కదా. రాలేదు, కరెక్టే. దీనికి డబ్బులు వచ్చినాయా? పునరావాసానికి మీరు చెప్తున్నట్టు 26,000 కోట్లు కాదు, 36,000 కోట్లు దాదాపు పెరిగింది ఎస్టిమేషన్. కరెక్టే. మీరు గతంలో లెక్క చెప్తున్నారు.
అయితే పునరావాసం కేవలం పునరావాసానికి దాదాపు ఆంధ్రాలో 224 గిరిజన గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా 2 లక్షల మంది, ఒరిస్సాలో 8 గ్రామాల్లో 6,316 మంది, ఛత్తీస్గఢ్లో 4 గ్రామాల్లో 11,766 మంది. సో వీళ్ళందరినీ వికేట్ చేయించాలంటే అందరికీ డబ్బులు ఇవ్వాలి, అందరికీ పునరావాసం కల్పించాలి. అదంతా ఎవరు ఇవ్వాలి? ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు కేంద్రం కాదండి అశోక్ గారు, కేంద్రం నుంచి డబ్బు తీసుకుని రాష్ట్రం ఖర్చు పెడుతుంది. మీరు ఇవాళ ప్రాజెక్టుకి 3,000 కోట్లు ఇవ్వట్లేదు శ్వేతపత్రంలో ప్రకటన చేశారుగా. పునరావాసంలో మాకు డబ్బు ఇవ్వట్లేదు, మేము ఇంత పంపించామని ఎందుకు చెప్పరు? మీరే కదా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది కూడా మీరే కదా. కేంద్రం ఇవ్వలేదు, పోరాడదాం రండి, మాట్లాడదాం రండి. పదే ముత్తుకునేది అదే కదా. కరెక్టేనండి, కరెక్టే. మీరు కాదు పునరావాసం మీద రాష్ట్ర ప్రభుత్వం మేము ఇంత ఖర్చు పెట్టాం, ఇక్కడ ప్రాజెక్టులో కాంట్రాక్టర్కి కేంద్రం డబ్బులు ఇవ్వకపోయిన బిల్లులు ఇస్తున్నారు. ఇక్కడ మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా, 3,000 కోట్లు బిల్లులు కేంద్రం ఇవ్వలేదన్నారు కదా. కాంట్రాక్టర్కి ఇచ్చే బిల్లుని గిరిజనుడు మునిగిపోతే వాళ్ళు ఇల్లు కట్టడానికి, వాళ్ళ నష్టపరిహారానికి కేంద్రం డబ్బు కోసం ఎందుకు ఎదురు చూడాలి? కాంట్రాక్టర్కి అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇస్తున్నారు. కాంట్రాక్టర్లకి అడ్వాన్స్ మొబిలైజేషన్, కాంట్రాక్టర్ మీద ప్రేమ టీడీపీ వాళ్ళు చూపించినా, బీజేపీ వాళ్ళు చూపించినా, నితిన్ గడ్కరీ గారు కాంట్రాక్టర్లను కూర్చోబెట్టి పరిష్కారం చేసిన ఈ సమస్యలు వేరే. కానీ ముంపుకి గురవుతున్న సాధారణ గిరిజనుల గురించి పట్టించుకోవట్ల. ఒరిస్సా గురించో ఛత్తీస్గఢ్ గురించో తర్వాత మాట్లాడదాం పోనీ. ఈ రాష్ట్రంలో ఇది ఈరోజు ఒక ముఖ్యమైన సమస్య. ఇవాళ ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్ ఈ డబ్బు ఉంటే అవుతుంది. కేంద్రం ఇవ్వట్లేదు, అడగండి, మేము కూడా సపోర్ట్ అందరూ ఉంటాం, ప్రజలు కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ న్యాయబద్ధంగా ముంపు మండలాలు కలిపేసాం, మా గొప్పతనం మీ గొప్పతనం అన్నారు. ఆ ముంపు మండలాల్లో జనం, కాలేజీల్లో టీచర్లు లేరు, హాస్పిటల్ లేవు, వాళ్ళకి సర్టిఫికేట్ రావట్లేదు. ఎక్కడ వాళ్ళు తెలంగాణలో ఉన్నారో ఆంధ్రాలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. అసెంబ్లీ నియోజకవర్గమేనో తెలంగాణలో ఉంది, ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిల్ని పరిష్కారం చేయకుండా రాజకీయంగా మాట్లాడే విషయాల గురించి కంటే కూడా పోలవరం ప్రాజెక్ట్, అట్లాగే అవినీతి గురించి మాట్లాడారు. వాస్తవం అవినీతి. కానీ ఈ అవినీతిలో బీజేపీ తెలుగుదేశం 4 ఏళ్ళు కలిసే ఉన్నారు. కాబట్టి ఇద్దరిది బాధ్యత ఉంది. పోలవరంలో అవినీతి నిజం, అవినీతిలో ఇద్దరి వాటా కూడా నిజమే. ఆ రోజే మీరు నిజంగా అవినీతి మీద ఈ రోజైనా అడగండి, తప్పు కాదు. కానీ 4 ఏళ్ళు మంత్రివర్గంలో 2 మంత్రులు ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ మంత్రివర్గంలో మీ బాధ్యత ఉంది. కేంద్రంలో అవినీతిలో తెలుగుదేశం వాటా ఉన్నట్టే రాష్ట్రంలో అవినీతిలో కూడా బీజేపీ వాటా ఉంది. కాబట్టి 2 విషయాల్ని అలా ఒక్క నిమిషం రాజా గారు మీరు మాట్లాడారు. అలాగే ఇంకొక అంశం ఏంటంటే పోలవరాన్ని బస్సులు తీసుకెళ్ళడం తప్పు కాదు, కానీ ఆర్భాటాలు ఎక్కువ చేయొద్దు. 100% పూర్తయిపోయింది పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు. అంటే గిరిజనులకు ఏమీ లేకపోతే ప్రాజెక్టులో భాగం కాదా? అది వేరేనా? కాబట్టి అసలు విషయాల్ని చేసింది చెప్పుకోండి, తప్పు కాదు. పోలవరం ప్రాజెక్టు మన గర్వకారణం, తప్పనిసరిగా చూడాల్సిందే. బస్సులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టడంలో డబ్బు ఖర్చు పెట్టడం తప్పు కాదు. ఆ డబ్బులు ఎంత తినేస్తున్నారు, ఎంతమందిని తీసుకెళ్తున్నారు, ఎంత లెక్క చూపిస్తున్నారు, అక్కడ క్యాంటీన్ కాంట్రాక్టులు ఎవరు, బస్సులు ఎవరిని తీసుకెళ్తున్నారు, వృధా ఖర్చులు ఎందుకు అంటున్నాం? చూసేవాళ్ళకి మీరు వచ్చిన వాళ్ళకి చూపించండి. ఇప్పుడు అమరావతికి ఇక్కడ మళ్ళీ ఇంకో 30 కోట్ల 40 కోట్ల ప్రచార ఆర్భాటమా? స్పిల్వే గేట్ పెడితే ఈరోజు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లా, ఒక గేటుకి అంటే రోజుకు ఒక గేటుకి అడ్వర్టైజ్మెంట్లా. కట్టడాన్ని తక్కువ చేయట్లా, కానీ దాన్ని అనవసరమైనటువంటి ఆ డబ్బుని ప్రజలకు అవసరమైన దాంట్లో ఖర్చు పెట్టండి, అవసరమైన ఖర్చులు చేయండి. ఇప్పుడు ముందు తేల్చాల్సిన విషయం, ప్రాజెక్టు ముందుకెళ్ళాలంటే గిరిజనుల ముంపుకి కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుంది, ఎందుకు మీరిద్దరూ చేయట్లేదు? దానికి సమాధానం తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం మాత్రం. ఒక్క నిమిషం రాజా గారు. గోవిందరెడ్డి గారు బాబురావు గారు సూటిగా అడిగిన ప్రశ్నలు మీకు అర్థమైనట్టున్నాయి, వాటికి సమాధానం చెప్పగలుగుతారా? అర్థమైందండి, చెప్తామండి. ఈవేళ పోలవరం ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే శంకుస్థాపన దగ్గర నుంచి ద్వారబంధం ఎత్తే దగ్గర, స్లాబ్ వేసే దగ్గర రకరకాల ముహూర్తాలు పెట్టి గృహప్రవేశం చేసేటప్పుడు అందరినీ పిలిచి భోజనం పెట్టి ఒక పేదవాడు ఇంట్లో గృహప్రవేశం చేస్తాడు. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని పెట్టినప్పుడు ముహూర్తం ప్రకారం వెళ్ళి కొబ్బరికాయ కొట్టినా, గేటు పెట్టినా ఒక పని పూర్తి కావాలనే ఉద్దేశంతో చేస్తున్న పనిని కొంతమంది అది తప్పుడు పనిగా చిత్రీకరించి మీరు వినండి. లక్ష్మీపతిరాజు గారు
మీరు నవ్వొద్దు, హేళన చేయొద్దు. హేళన మీకన్నా కాదు, ప్రజాధనానికి ఎక్కువ హేళన పప్పు, చేయగలను, బెల్లాలకి మీకన్నా ఖర్చు ఎక్కువ కేంద్రం ఇబ్బంది పెట్టగలను మిమ్మల్ని. లెక్కలు చెప్పకుండా నా మాట వినండి, ఇందాక బాబు నా మాట గారు వినండి. వాటిని సమర్థిస్తున్నారు. మీకన్నా వల్గర్ గా మీరు కూడా నేను పోలవరం మాట్లాడగలను. ప్రాజెక్టు నా మాట కి వినండి, ఒక మాట రాజా వినండి. గారు, ఇది రాజా గారు, ప్రజాస్వామ్యం. తెలుగుదేశం పార్టీ ఎవరి వాదన సొమ్ము ఒకసారి అనే వినండి, మాట విన్న తర్వాత మీరు మాట్లాడొద్దు. కంటిన్యూ చేయండి, నా మాట కంటిన్యూ చేయండి వినండి. గోవిందరెడ్డి గారు. నా మాట వినండి. చెప్పండి. ఎవడబ్బ సొమ్ము అని మరొకసారి మీరు మాట్లాడొద్దు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల తాలూకా హక్కు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం జరిగిన రోజుని పోలవరాన్ని కట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కట్టాల్సిందే. కట్టాల్సిందే. ఈ రోజు బాబురావు గారు చెప్పారు, నీచమైన మాటలు మాట్లాడతారా మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు, ఇష్యూ డైవర్ట్ అవుతుంది ప్లీజ్, ఇష్యూ డైవర్ట్ అవుతుంది ప్లీజ్. మనం పోలవరం గురించి మాట్లాడుతున్నాం. గోవిందరెడ్డి గారు, గోవిందరెడ్డి గారు, రాజా గారు ప్లీజ్ 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 మీరు ఆగండి. ఆగితే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. మీరు మళ్ళీ ఆయన తిట్టారని మీరు తిట్టారని ఇది ఎక్కడికి ప్రధానమంత్రి కాదు. ఒక్కొక్క నిమిషం, మీకు ఒక్కడికే ప్రధానమంత్రి కాదు. అది దృష్టిలో పెట్టుకోండి బీజేపీ నాయకులు. భారతదేశానికి ప్రధానమంత్రి. ఆ గౌరవం ఇచ్చే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పండి, మీ మంత్రులకు చెప్పండి, మీ ఎమ్మెల్సీలకు చెప్పండి, మీ ఎమ్మెల్యేలకు చెప్పండి, గౌరవ ప్రధాని గౌరవంగా ఉచ్చరించండి అని నేను చెప్తున్నాను. వినండి, మీరు మాట్లాడు. మీ ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఏపీ 24/7 ఛానల్ ద్వారా గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోవాలి. ఓకే ఓకే, గౌరవాలు ఇచ్చి పుచ్చుకునే దాన్ని మనం ఒక డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. గోవిందరెడ్డి గారు ప్లీజ్ అసలు పాయింట్ మాట్లాడండి, పాయింట్ మాట్లాడండి. బాబురావు అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే ఇంకొకరు మాట్లాడతారు. ఏదైతే సార్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయని చెప్పడానికి మీరు చదివిన ఉత్తరాలే, నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ రాసిన ఉత్తరాలే నిదర్శనం. ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీదగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారికి జీవితంలో, ఈ చరిత్రలో నిలిచిపోతారు. ఈ ప్రాజెక్టుని ఎలాగైనా అడ్డుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలో భాగమే నవీన్ పట్నాయక్ గారు వేస్తున్న కేసులు కానీ, నవీన్ పట్నాయక్ గారు చేస్తున్న పనులు కానీ. ఇక రెండు, ఏదైతే సిపిఎం నాయకులు బాబురావు గారు చెప్పినట్టు, ఏదైతే కాంక్రీట్ పనికి ఇవ్వాల్సిన డబ్బులు 3,500 కోట్లు ఇవాళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం బాకీ ఉంది. అలాగే ఈ 2013 కొత్త చట్టం ప్రకారం ఈవేళకి మంది కుటుంబాలని పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. పోలవరం అథారిటీ ద్వారా ఖర్చు పెట్టిన ఖర్చు యూసీలు సబ్మిట్ చేస్తే మీరు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు శ్వేతపత్రం పోలవరం ప్రాజెక్టు మీద విడుదల చేసే ధైర్యం ఉందా? బాబురావు చెప్పినట్టు పునరావాస కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు బాకీ ఉంది. ఒక్కొక్క నిమిషం రాజా గారు, మీ ఇంటర్వ్యూ అయితే ఇలాగే అయిపోతుంది. మీరు మళ్ళీ మీ బీజేపీ టీడీపీ మధ్య మీరు చేసుకునే విమర్శలు వినలేక మా అందరికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. పొలిటికల్ డిస్కషన్ అయిపోతుంది. గోవిందరెడ్డి గారు, పదే రైజ్ అవుతున్న పాయింట్ ఒకటేనండి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం అథారిటీ ద్వారా మేమే నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు సూపర్విజన్ మాత్రమే మీరు చేయాల్సి ఉంది. సో మీరు డబ్బులు ఖర్చు పెట్టామంటున్నారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బులకి ఇంతవరకు యూసీలు సబ్మిట్ చేయలేదు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదు అని పదే ఎప్పుడు మాట్లాడినా, ఇప్పుడు ఇవాళ రాజా గారు కాదు, సోమవీర్రాజు మాట్లాడినా, కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు మాట్లాడి అదే పాయింట్. మీరు అసలు ఎన్ని కోట్లకు యూసీలు సబ్మిట్ చేశారు ఏమైనా లెక్కలుంటే ఒకసారి సూటిగా చెప్పగలిగితే రాజా గారు బహుశా రెండో పాయింట్ లేవనెత్తారు. అశోక్ గారు, ఈవేళ ప్రతి పైసా ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి నీతి ఆయోగ్ ద్వారా యూసీలు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు నిధులు ఇవ్వకుండా మొండికేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక నెంబర్ 2, ఏదైతే పునరావాసం కోసం కొత్త చట్టం ప్రకారం 30,000 కోట్లు ఆ కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ను ఆమోదించాలి. ఏదైతే పునరావాసానికి ఇవ్వాల్సిన డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి.
కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టుకి డిపిఆర్ ఆమోదం చేయకుండా ప్రాజెక్టుని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఒక పక్క కాంక్రీట్ పనులు చేస్తున్న డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు యూసీలు సబ్మిట్ చేస్తున్న ఇవ్వకుండా తప్పుడు సమాధానం చెప్తూ దాటవేస్తూ నిర్లక్ష్య ధోరణితో బీజేపీ వాళ్ళు నడుస్తున్నారు. ఇక ఇందాక వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే గ్రంథాలు రాయమనండి, సినిమాలు తీయమనండి, హరికథలు చెప్పమనండి. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని తప్పుడు విధానంతో ప్రచారం చేసి అంతా అవినీతిమయమని అనడానికి ఆవిడకి ఏం అధికారం ఉందని మనం మాట్లాడుతున్నారు? ఎక్కడ అవినీతి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈ అవినీతిని నిరోధించవలసిన సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ రాజకీయ కక్షతో ప్రాజెక్టు పూర్తి ఒక్క నిమిషం గోవిందరెడ్డి గారు ఒక్క నిమిషం లైన్లో ఉండి. రాజా గారు, జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్ ఇప్పుడే మనకి అందుబాటులోకి వచ్చారు. మహేష్ గారు, మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతున్నారు? నిన్న భేటీకి సంబంధించి మళ్ళీ మీరు ఎక్కడో మళ్ళీ టీడీపీ మళ్ళీ బీజేపీ ఇది కాకుండా పాయింట్కి రండి. ఎందుకంటే రీసెంట్గా మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. ఆయన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. సో నిన్న జరిగిన భేటీ గురించి ప్రధానంగా ఇవాళ డిస్కషన్ అంతా కొనసాగుతోంది. పోలవరం ఏమో ఒక పక్క అడ్డుకుంటోంది, ఒరిస్సానేమో పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్ వెళ్ళి ఆయన కలిశారు, ఉభయ రాష్ట్రాలు కలిసి పోరాటం చేస్తామని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఆ మాట అనలేదు, అది వేరే విషయం. దాని గురించి ఏం చెప్తారు మీరు? పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో కూడా జాతీయ ప్రాజెక్టు కింద పెట్టబడి ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా ఉపయోగపడే ప్రాజెక్టు జీవనాడని చెప్పే ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ఉంటే దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేమే నిర్మాణం చేస్తాం, మేమే పూర్తి చేస్తాం, మొత్తాన్ని మేము మా పరిధిలోనే జరుగుతుంది, కేవలం నిధులు మాత్రమే ఇస్తా చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాలుగా బీజేపీతో కలిసి ఉంది. ఆ రోజు లేనటువంటి అభ్యంతరాలు ఇబ్బందులు అన్నీ కూడా ఈ సంవత్సరం టీడీపీ బీజేపీ విడిపోయిన తర్వాత అన్ని అంశాలు వచ్చినాయి. ఇందులో 2 కూడా దోషులే. అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధితో, ఈ రాష్ట్ర రైతాంగాంతో, అటు తాగునీరుకి, సాగునీరుకి, విద్యుత్కి, టూరిజంకి, అలాగే షార్టెస్ట్ వే కూడా ఉంది, రోడ్డు మార్గానికి కూడా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరం. అటువంటి అంశాన్ని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజకీయ ఉద్దేశాలతో వాడుకుంటుంది. 2 ఇందులో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కింద బీజేపీ నిర్మాణం చేస్తాడు కాదు, మేమే చేస్తామంటే తెలుగుదేశం పార్టీకి ఇందులో ఉండేటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి, ఆర్థిక లబ్ధి ఉందనేటువంటి అంశం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చేస్తాం 2018 డిసెంబర్ కానీ అనేక మార్లు ఈ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, బాటి నీటిశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు అనేక సార్లు చెప్పారు. మరి డిసెంబర్ 31 వస్తుంది, మరి గ్రావిటీ ద్వారా నీళ్లు ఎక్కడొస్తాయో చెప్పాలి వీళ్ళందరూ కూడా. ఇవాళ ఒక గేటు ఏర్పాటు చేయాల, ఒక పిల్లర్ అదంతా కట్టి 40 నెంబర్ 41 నెంబర్ పెట్టి మేము నిర్మాణం చేసాం వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇదంతా కూడా వచ్చేటప్పటికి ఒక్క నిమిషం జరుగుతుంది. ఇంకొక పాయింట్ చెప్పండి, ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి గారు అంటున్న పాయింట్లో 2019 కల్లా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి, ఇవాళ స్పిల్వే గేట్లు పెట్టడానికి, స్పిల్వే డ్యామ్ మొత్తం పూర్తి చేయడానికి వీటికి సంబంధం లేదు. బేసిక్గా కాఫర్ డ్యామ్ 2018 కల్లా ఎగువన కాఫర్ డ్యామ్ వేసి నీళ్ళకు ఒక అడ్డుకట్ట వేసి టెంపరీగా ఆ నీటిని గ్రావిటీ ద్వారా పోలవరం కాలువలోకి పంపించి అది పంపిస్తారు. దానికి ఇవాళ కట్టే డ్యామ్కి, ఇవాళ పెట్టిన గేట్కి, ఇవాళ పెట్టిన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పూర్తి అవ్వడానికి సంబంధం లేదు. అదొకటి ఆ పాయింట్. దాంతోపాటుగా ఈ పోలవరానికి సంబంధించి దాంతోపాటు రిలేటెడ్గా పట్టిసీమ కూడా పెట్టారు. దాంట్లో కూడా ఒక 500-600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. అంటే ఎక్కడ కూడా చూడండి ప్రాజెక్టుల పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆర్థికపరమైన అంశాలు, డబ్బులు కాజేసేటువంటి అంశాలు, ప్రాజెక్టులు కాంట్రాక్టులు వాళ్ళకి తీసుకునేటువంటి అంశాలకే పరిమితమైంది. ఇందాక మీరు అడిగారు, బాబురావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, పైన ఉన్నటువంటి రాష్ట్రానికి ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా దాన్ని కూర్చోబెట్టి సర్ది చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో ఎందుకు చర్చ చేయదు, ఎందుకు పిలవదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలే జనసేన పార్టీకైనా ఇతర పార్టీలకైనా ముఖ్యం. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయడం,
వాళ్ళకు ఉపయోగపడితే ఒకలాగా, వాళ్ళకు ఉపయోగపడితే మరొకలాగా మాట్లాడుతోంది. మరి 4 ఏళ్ళు బీజేపీతో ఉన్నప్పుడు అప్పుడు నిధులు ఇవ్వట్లేదు, అప్పుడు లేకపోతే డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు, అప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ రావట్లేదు అంటే బీజేపీకి గుర్తురాలా, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గుర్తురాలా. మరి 56,000 కోట్ల రూపాయలకి పైబడి అంచనా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకి మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మేము డబ్బులు పెట్టాం, మేమే అడ్వాన్సులు ఇచ్చాం, మొబిలైజేషన్ డిపాజిట్లు ఇచ్చాం, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఎన్ని అంశాలు రిక్వెస్ట్ ఏంటంటే కర్ణాటకలో, మహారాష్ట్రలో మనకు వచ్చే 2 నదులు కూడా అక్కడి నుంచి వస్తున్నాయి కదా, ఆ 2 రాష్ట్రాల నుంచి వచ్చే సందర్భంలో అక్కడ దిగువకి అంటే మనకి తెలంగాణ 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా నీళ్లు రాకుండా అక్కడ డ్యాములు ఎత్తు పెంచిన, అడ్డగోలుగా నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అనుమతులకు కూడా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా డ్యాములు కట్టేసి వాటితో అక్కడ నీళ్ళన్నీ ఆపి దిగువనున్న తెలుగు రాష్ట్రాలు 2 మట్టి కొట్టుకుపోయినా పర్వాలేదు అన్నట్టుగా కట్టి తప్పుడు పనులు చేసినా కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, ఇతర పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అన్నీ కలిసి దాన్ని సమర్థిస్తూ ఉంటాయి. వాళ్ళ అసెంబ్లీలో మహారాష్ట్ర అసెంబ్లీ కావచ్చు, కర్ణాటక అసెంబ్లీలో కావచ్చు, ఈ డ్యామ్ గురించి మేము నిర్ణయం తీసుకున్నామంటే అన్ని పార్టీలు కూడా ఏకమయ్యి ఇది మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాబట్టి మీరు డ్యామ్ను అడ్డంగా కట్టినా, కిందకి నీళ్ళు వదలకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినా సమర్థిస్తామంటూ ఉంటారు. అక్కడ పాయింట్ ఏపీలో ఉన్న పాయింట్ ఒక నిమిషం ఏపీలో ఉన్న పాయింట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అని నాకు ముందు తరం నుంచి అంటే 1941 నుంచి నాకు ముందు తరం నుంచి చూస్తూ ఉన్నాం. నా తరంలో కంప్లీట్ అయ్యేట్లేదు పోనీ నా తర్వాత తరానికైనా అవుతుందేమో నేను ఎదురు చూస్తూ ఉంటే ఒక్క నిమిషం అవుతుంది, కనీసం నా తరంలో ఉన్న ప్రాజెక్టును చూస్తానని ఎదురు చూస్తున్న తరుణంలో అన్ని పార్టీలు కలిసి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదాలు పక్కన పెట్టి తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరిస్తారేమో అని ఎదురు చూస్తుంటే ఇక్కడ ఒకరికొకళ్ళు నువ్వు పట్టి సీమలో తిన్నావని ఒకళ్ళు అంటారు, నువ్వు దానిలో తినేసావని వీళ్ళు అంటూ ఉంటారు. ఇక్కడ పార్టీల మధ్య వీటి మధ్య యూనిటీ ఉండదు. సరే, దీని మీదే డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు సరే, ఇందాక మీరన్న మాటతోనే ఏకీభవిద్దాం. ప్రాజెక్టుకు ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు కేసీఆర్ గారు అనుకూలంగా ఉన్నారని మీరు డైరెక్ట్గా చెప్పగలరా? అనుకూలమే, పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా మద్దతు ఇస్తారు, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందా? అశోక్ గారు, ఇంతకుముందు బాబురావు గారు ఏం చెప్పారు? క్లుప్తంగా చెప్పారు. ఇక్కడ తెలుగుదేశమే కానివ్వండి, అక్కడ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, నవీన్ పట్నాయకే కానివ్వండి, ఇంకా ఇతరులు ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని దాన్ని మాట్లాడి సక్రమంగా నడిపించేటువంటి శక్తి లేనటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పకనే బాబురావు గారు చెప్పారు పాపం. అయితే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఒక కెపాసిటీ ఉండాలి. ఏదో నేను అది చేశాను, ఇంతకుముందు చెప్పినట్టు నేను ఉపయోగించాను, మరి ప్రధానమంత్రిని చేశాను, అది కాదు. మన రాష్ట్రంలో ఒక కొత్త రాష్ట్రంలో నీకు ముఖ్యమంత్రి చేసి ప్రజలందరూ నిన్ను చేదోడుగా దాడుగా ఉండితే ఒకరేమో బీజేపీని అటు వదిలేసావు, పవన్ కళ్యాణ్ ఇటు వదిలేసావు, నువ్వు మాత్రం అక్కడ ఏం చేయట్లే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నీకు ఎక్స్పీరియన్స్ 9 సంవత్సరాలు ఉన్నదంటావే. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ గురించి గొప్పగా చెప్తుంటారే, ప్రతి సంవత్సరం మా కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ మేమే ఇస్తున్నాం దేశం మొత్తంలో అని చెప్తారే, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఎంత ఇచ్చారు గురుగారు? మీరు న్యాయంగా, ధర్మంగా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా మంచి వ్యక్తి చంద్రబాబు, మచ్చలేనటువంటి చంద్రబాబు గారు ఎందుకు మచ్చ తెచ్చుకుంటున్నారు? యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చి కేంద్రంలో వాళ్ళకి ఏమైతే అన్యాయం జరుగుతుందో, బాబురావు లాంటి వాళ్ళు సిపిఎంనే కానివ్వండి, అటు జగన్నే కానివ్వండి, సిపిఐనే రామకృష్ణనే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఒక పట్టుదలతో నా రాష్ట్రానికి పోలవరం కావాలి, నా రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదా కావాలని తెచ్చే దమ్ము నీకు లేక పక్క రాష్ట్రంలో వెళ్ళి ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ గురించి వెళ్తే అన్యాయంగా అతని మీద చెప్పడం ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యక్తులు అంటాం. మీరు చూశారు గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు ఎందుకు తెచ్చారు?
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలను చెప్పు చేతుల్లో కేంద్రం పెట్టుకుంటుంది కాబట్టి మనకందరికి మన హక్కులు మనకు కావాలని పెడితే తిట్టు సోనియా గాంధీ గారిని, శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీని శ్రీనివాస్ గారు, అవినీతిపరులు, అక్రమార్కులు, శ్రీనివాస్ గారు, దోపిడీదారులు అని చెప్పి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, కాదు, కాదు. స్టోరీ తెలియాలా? కాదు మీరు మళ్ళీ ఇష్యూ అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను. ఇది రోజు చేసుకునే విమర్శలు కాదు. ఇక్కడ నేను అడిగింది సూటిగా ఒకే ప్రశ్న అండి. కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్టుకి అనుకూలంగా ఉన్నారా? పోలవరం ప్రాజెక్టుకి ఆయన మద్దతు ఇస్తారా? కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సహకరిస్తారా? ఎందుకంటే ఏపీలో కూడా ఆయన వేలు పెడతారంటున్నారు. ఏ విధంగా తిరిగారు? అక్కడ డబ్బులన్నీ పాపం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజా వర్గానికి నిజంగా అక్కడ ఉన్నటువంటి హరిజనులకు గిరిజనులకు మునిగిపోయేటువంటి వాళ్ళకి ఇస్తే బాగుండేది. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్లో ఖర్చు పెట్టారు. అతను కుట్రలు చేస్తాడండి. కేసీఆర్ గారు కుట్రలు చేయడు. వినాలి ఇవన్నీ. ఎస్, దిస్ ఇస్ సబ్జెక్ట్. ఆంధ్ర ప్రజలకు ఇవన్నీ తెలియాలి. ఎస్, అతను అక్కడ పరిపాలన చేయకుండా నీకు ఇక్కడ వచ్చేసి ఎలక్షన్లో ఏదో ఉద్ధరించాలని చెప్పి ఇంతకుముందు చెప్పాడే, హైదరాబాద్ పెద్ద ఉద్ధరించాలని, ఒక ఓటు కూడా రాలేదు, ఒక సీటు కూడా రాలేదు. అది అర్థం చేసుకోండి. అయితే అక్కడ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ హెలికాప్టర్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి విపరీతంగా ఖర్చు పెట్టి అతనికి అలవాటు అండి ఇవన్నీ. కేసీఆర్ గారికి కాదు. కేసీఆర్ గారు ఏం చేసినా కూడా పక్కా చేస్తారు. ఎవరికి అన్యాయం చేయరు, ఏ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయరు. అందరు సుఖశాంతులతో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అండి. మీకు తెలుసు 4.5 సంవత్సరాల్లో ఇక్కడ ఇతర ప్రాంతాల్లో అంధాకారమైపోతుంది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళని హింసిస్తారు. అది ఎంత మంచిగా కాపాడుతున్నారు చూశారు కదండి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే అక్కడ అవినీతి జరుగుతూ ఉంది. అది మీరు చూడండి. అక్కడ మీరు చేతగాక ఇతరుల ముందు నవ్వుతారండి. అరే ఓవైసీ కాపాడతారా? అరే బాబు, నాయకుడు ఏం మాట్లాడగలిగారా? మీ ముఖ్యమంత్రి వెన్నుముకుందా? మీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకుంటాడు. ప్రజల తాలూకా భావోద్వేగాల ద్వారా రాజకీయాలు నడుపుతారు. మీ ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి మా కాళ్ళు నాకాలని చెప్పారు. మా ముఖ్యమంత్రి మా కాళ్ళు నాకాలని. మీ ముఖ్యమంత్రి మాట్లాడాడా? మీ ముఖ్యమంత్రి మాట్లాడాడా? ముఖ్యమంత్రికి వెన్నుముకుందా? మీ ముఖ్యమంత్రి లాండ్ ఆర్డర్ కాపాడుతున్నాడా? చెప్తారు. చంద్రబాబు నాయుడు గురించి చెప్తారా మీరు? ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్తే అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పాలు చేసిన అద్దె గృహాలు కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రజలవి కిరాయి కట్టేటువంటి కేసీఆర్ కదండి. నేర్చుకో, తెలుసుకో. ఒక్క మాట ఈ రొటీన్ పెట్టదు. అరే ఫామ్ హౌస్ రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు నాయుడు 5 స్టార్ హోటల్ కాదు. శ్రీనివాస్ గారు ఒక్క మాట అండి, సూటిగా ఒకే మాట. మీరు అడిగిన పాయింట్ మళ్ళీ అదే ప్రశ్న. అభివృద్ధి మీకు కావాలి, గోవింద్ రెడ్డి గారు ప్లీజ్ రొటీన్ ఆపండి. ఉపయోగం లేదు. నీకేం తెలుస్తుంది హైదరాబాద్? కాదు, నీకేం తెలుసు, ఆయనకేం తెలుసు? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, సూటిగా ఒకే ఒక ప్రశ్న అండి, ఒకే ఒక ప్రశ్న. చెప్తారు నేను నెక్స్ట్ ఎలక్షన్ పోలవరం ప్రాజెక్ట్ నెక్స్ట్ ఎలక్షన్ లో చెప్తారులేండి, వినండి. పోలవరం ప్రాజెక్ట్ ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్తారు, వినండి. ప్రజలందరూ కూడా కాదండి, ఏపీ రాజకీయాల్లో కూడా ఏబిసిడి తెలియదు ఆయనకు. ఒక నిమిషం, ఏపీ రాజకీయాల్లో కూడా వేలు పెడతానంటున్న చెప్పండి. కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చే విషయంలో కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారా? పోలవరం ప్రాజెక్టుకు మద్దతు ఇస్తారా అని అడుగుతారు. ఇది 3వ సారి అడిగిన ప్రశ్న. దానికి సూటిగా ఒక్క నిమిషం. పోలవరం ప్రాజెక్టుకి మద్దతు ఇవ్వడానికి కేసీఆర్ గారు కేంద్రం నిధులు ఇస్తుంది. అశోక్ గారు కేంద్రం నిధులు ఇస్తుంది. వినండి సార్, కేంద్రం సహకరిస్తుంది. అశోక్ గారు మీరు అడిగారా? కేసీఆర్ గారు హలో కేసీఆర్ గారు, హలో చెప్పండి. వేలు పెడతారండి
చంద్రబాబు నాయుడు గారు వేలు పెడతారు, కాలు పెడతారు, తలకాయ పెడతారు. మేము అట్లా పెట్టేవాళ్ళం కాదు. మేము అందరూ సుఖంగా శాంతంగా ఉండాలని చెప్పేవాళ్ళమే. అతనికి అలవాటు. మా మధ్య వేలు పెట్టారు, ఇంకోరికి కాలు పెట్టారు, మొన్న సుహాసినికి తల పెట్టేశాడు. ఇట్లా ఉన్నటువంటి వ్యక్తి అండి అతని గురించి వదిలేసేయండి. మేము ఎప్పుడు కూడా మా పక్క రాష్ట్రంలో మేము అన్నదమ్ముల్లాగా ఉండాలి. మా రాష్ట్రం డెవలప్ కావాలి, ఈ దేశం డెవలప్ కావాలనే వ్యక్తుల్లో మేము కూడా ఒకరం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంతకుముందు చెప్తున్నాను, రికార్డు ఉంటే తీయండి. మేమన్నాము ప్రత్యేక హోదా గురించి మేము తెలంగాణ నుంచి మేము ఫైట్ చేస్తామని చెప్పాం. ఈ రోజు గురించి కూడా పోలవరం విషయంలో బాబురావు గారు నిజంగా చెప్తా ఉన్నాను, మా మనసులో మాట అతను కరెక్ట్ చెప్పాడు. అసలు వీళ్ళకి శాత కాక వాళ్ళు మాట్లాడుకోకుండా పాపం కేసీఆర్ గారిని ఎందుకండి మధ్యలో తీసుకొస్తారు? కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్, ఏ చంద్రబాబు నాయుడు అయితే సెకండ్ ఫ్రంట్ పోతున్నాడు, అక్కడ ఇంకో ఫ్రంట్ అది జీరో అవుతుంది. కేసీఆర్ గారు హీరో అవుతారు. ఇది చూసుకోండి, 100% గ్యారెంటీ చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారి మనసులో అందరూ మంచి కావాలి. ముందుకు తీసుకు శ్రీనివాస్ గారు మీరు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, ఒక నిమిషం లైన్ చేస్తారు. మీరు ఇందాక మీరు అడిగారు ఇతర రాష్ట్రాల గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి గాలి కొదిలేసి కేవలం రాజకీయ ప్రయోజనాల మీద దృష్టి పెట్టడం వల్ల ఈరోజు ఇలాంటి దుస్థితి వస్తుంది. ప్రత్యేక హోదా విషయంలో కానీ, విభజన హామీల అమలు విషయంలో కానీ, పోలవరం మీద కానీ, అలాగే అనేక అంశాల మీద ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం, ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడినాయి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మిగతా అన్ని పార్టీల మీద విమర్శలు చేస్తే ఈ టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమైనాయి? మరి రాష్ట్ర ప్రయోజనాల గురించి పోరాటం చేసింది ఎవరు? అటు అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి పోరాటం చేస్తే మరి తెలుగుదేశం పార్టీ కేంద్రంతో ఉన్న బీజేపీతో కలిసి ఉండేటువంటి రాజకీయ డ్రామాలు ఆడింది. ఈ రాష్ట్రంలో ఎంతసేపు కూడా అసెంబ్లీ స్థానాలు పెంచాలని డిమాండ్ తీసుకొచ్చింది, కానీ పోలవరానికి అర్జెంటుగా నిధులు ఇవ్వమని కానీ, ప్రత్యేక హోదా ఇవ్వాలని కానీ, విభజన హామీలను అమలు చేయాలని కానీ ఎక్కడైనా డిమాండ్ చేసిందా? ఈ ప్రశ్న మీరు అడగాల్సింది ఎవరిని? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ పెద్దలను అడగాలి. ఈ అంశాన్ని వదిలేసి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదండి. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏకపక్షం పోరాటం చేసినాయి. ఈరోజు కూడా మీరు అడిగారు, ఇప్పుడు కేసీఆర్ గారు మద్దతు ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేంద్రంతో ఏ విధంగా పోరాటం చేయాలో తెలుసు. ఈ రాష్ట్ర నాయకత్వానికి కొదమేమీ లేదు, లేదు. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నాయకత్వం ఉంది. కేంద్రంతో పోరాటం చేయగలం. అలాగే రాష్ట్రాన్ని కేవలం రాజకీయ గురించి పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ కూడా బుద్ధి చెప్తారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఏది పడితే అది మాట్లాడచ్చు. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళకి ఏమైనా కోపం ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద చూపించమనండి, అంతేగాని ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద అడ్డుపడతారని చంద్రబాబు నాయుడు గారిని అడ్డు పెట్టుకుని ఆఫ్ చేశారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి? విభజన హామీలు ఎందుకు అమలు చేయాలి? చెప్పండి, అంతేగాని మీకు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉంటే ఆయన మీద చూపించండి. ఆర్థిక లోటును కూడా పూర్తి చేయాలి. పాయింట్ మిస్ అవుతున్నారు పోతిని మహేష్ గారు. నేను అన్నది పక్క రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అన్నది, ఇక్కడికి అక్కడికి తేడా చెప్పింది, ఇంక్లూడింగ్ అధికార తెలుగుదేశం పార్టీతో సహా ఎవరికి వాళ్ళు రాజకీయ కాదు. నేను అన్నది తెలుగుదేశం పార్టీతో కాదు, తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఒక్కొక్క నిమిషం తెలుగుదేశం పార్టీ అయినా, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, జనసేన అయినా, లేకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీల రాజకీయ లబ్ధి చూసుకునే ప్రయత్నాలు, ఒకరినొకరు తిట్టుకోవటాలు, విమర్శలు చేస్తున్నారు, ఇంక్లూడింగ్ అధికార పార్టీతో సహా. మెయిన్ రోల్ అధికార పార్టీ. రాష్ట్రంలో 4 సంవత్సరాల పాటు విభజన హామీల గురించి, పోలవరం గురించి పోరాటం చేసింది ఎవరు? మీరు పాయింట్ ఆఫ్ చేసింది ఎవరు? రాజే గారు ఎందుకు లేదు? మాట ఇయ్యలేదు. తెలుగుదేశం గడిచిన చరిత్ర మాట్లాడినప్పుడు దానికే చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే మాకు తెలుగుదేశం పార్టీ కలిసి రాలేదు కదా, మేము పోరాటం చేశాం కదా అంటున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసే ఉంది కదండి మొన్నటిదాకా. చంద్రబాబు నాయుడు, బీజేపీ, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి మద్దతు ఇచ్చి ఒకరికొకరు కలిసే ఉన్నారు కదా, ఫ్రెండ్సే కదా మీరు. ఒక మంగళగిరిలో జరిగిన మీటింగ్ తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తిరుపతిలో సభకి వ్యతిరేకించారు. తిరుపతి సభలో మొట్టమొదటి మీరు కూడా ఉన్నారు. అప్పుడు తిరుపతిలో సభ పెట్టినప్పుడు
ప్రత్యేక హోదా మీద వ్యతిరేకించాం, అనంతపురంలో వ్యతిరేకించాం, కాకినాడలో వ్యతిరేకించాం, కేంద్రం ఇచ్చేటువంటి ప్యాకేజీని వ్యతిరేకించాం. సన్మానాలు చేసుకుంటుంది ఎవరు, సన్మానాలు చేస్తున్నది ఎవరు అనేటువంటి అంశాన్ని ఒక్క జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్రశ్నించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా పోరాటం ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము పోరాటం చేశాం. ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ రాజా గారు, థ్యాంక్ యూ బాబురావు గారు, థ్యాంక్ యూ గోవిందరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఇవాల్టి లెఫ్ట్ అండ్ రైట్. రేపటి లెఫ్ట్ అండ్ రైట్లో మళ్ళీ కలుద్దాం.